కొరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ 3 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ దేవుడు దైవబలం ఇచ్చి ఆ హామీలన్నింటినీ నెరవేర్చాలని, అదేవిధంగా ఆరోగ్యాలతో పాటు ఈ పేద ప్రజలకు అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడపాలని ముఖ్యమంత్రి గారిని ఆ దేవుడు అభయ హస్తం ఇవ్వాలని, అదేవిధంగా దేవుని ఆశీస్సులు కూడా ఉండి ఈ వర్షాకాలం కూడా వర్షాలు బాగా పడి పంటలు కూడా బాగా పండినాయి. కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 21,000 కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పేదలకు సన్నబియ్యం కావచ్చు, సిలిండర్ 500 కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు సంక్షేమం అన్న ఉద్దేశంతో, పేదోళ్ళు పైకి రావాలన్న ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.